సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు నాయకులు కన్నెదర వసంతరావు గారికి, మన పెదమద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి భావన సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ యొక్క సొసైటీ సభ్యులైనటువంటి సాంబశివరావు గారికి, శ్రీనివాసరావు గారికి, ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళుగా భావించి 175 నియోజకవర్గాల కల్లా పెద్దకొండపాడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రజానాయకుడు, జననేత, జనమెచ్చిన నేత, మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మన క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి జానీ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్నా సాంబశివరెడ్డి గారికి, మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజా గారికి, అదేవిధంగా వేదిక మీద వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు అందరికీ, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, రైతాంగానికి, రైతు కూలీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే పెద్దకొండపాడు నియోజకవర్గమే ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం. గ్రామానికి రైతు వెన్నుముక, ఆ రైతు బాగుంటేనే ఆ రైతు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వివిధ సామాజిక వర్గాల స్థితిగతులు బాగుంటాయని కూడా మనం అందరం తెలుసుకోవాలి. భాష్యం ప్రవీణ్ గారి ఆశయం ఒకటి, కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాల పరిగణలోకి తీసుకొని వారందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉండాలని నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి శ్రీ భాష్యం ప్రవీణ్ గారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, పల్నాడు జిల్లాలోనే 7 నియోజకవర్గాలకెల్లా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకెల్లా అభివృద్ధి